జూలై 24, 2025 గురువారం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియో చూసే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే, అలాగే లైక్ చేయకని చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ పక్కన వేయండి. లైక్ చేయడం మర్చిపోతండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మనం ముందుగా తెలుసుకునే ముందు నిన్న భగ్లక్ష్మి మండి వైపు మాట్లాడుకునే ముందు నేను అంగల్లో అయితే సూపర్ టాప్ వచ్చేసి రూ. 1100 సూపర్ టాప్. మార్కెట్ యావరేజ్గా 800 లోపల అయితే నిన్న యావరేజ్గా జరిగింది. ఇంకా అలాగే ములకల చీర విషయం మాట్లాడుకుంటే ములకల చీర రూ. 900 సూపర్ టాప్. మార్కెట్ యావరేజ్గా వచ్చేసి నిన్న మన ములకల చీర మార్కెట్ యావరేజ్గా 700, 750 లోపల అయితే నిన్న యావరేజ్గా జరిగింది. డౌన్ నేను 2 మార్కెట్లు వచ్చేసి. ప్రస్తుతానికి మదనపల్లి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. సో, మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి తక్కువగా వచ్చింది ఈరోజు వచ్చేసి, అంటే ఒక 5-10% తక్కువ లైన్లో వచ్చేసి. అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్న ప్రస్తుతానికి అయితే తక్కువగానే ఉంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే ఈరోజు కూడా కొంచెం తక్కువగా ఉంది దిగుమతి. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమంటే చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే ఈరోజు ఒక 5-10% తక్కువగానే ఉంది. మరి చూద్దాం ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రస్తుతానికి అయితే ఇదే అప్డేటు. నేడుతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఈరోజు స్టాక్ వచ్చేసి ఒక 5-10% కొంచెం తగ్గింది. మరి ఇంకా టైం ఉంది కాబట్టి ఏమన్నా తర్వాత ఏమన్నా వస్తే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే కొంచెం కాయ తక్కువ ఈరోజు వచ్చేసి. చూద్దాం ఏం రేట్లు పోతాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. మీకు లైవ్ వీడియోస్ ఇస్తున్నా కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు, అలాగే లైక్ చేయడం లేదు. సో, దయచేసి మర్చిపోద్దండి లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీకు ఈ తక్షణంగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలనుకున్నా కింద నెంబర్లు ఉంటాయి. మీరు కాల్ చేసి బుక్ చేసుకోవాలనుకున్నా కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో, ఇంకా ఇక్కడికి వచ్చి తీసుకొని పోవాలనుకున్నా స్టాక్ అవైలబుల్గా ఉందా లేదా కనుక్కున్న తర్వాత మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి.